హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూసేద్దామా? ఓకేనండి. ఓకే, సో సువర్ణ గారు మెయిల్ చేశారు రాజ్ గారు ఖమ్మం నుంచి. ఓకే. జనరల్ గా వంకాయ అందరికి ఫేవరెట్ వెజిటేబుల్ కదా. అవునండి. సో వంకాయతో ఏదైనా కొంచెం రిచ్ డిష్ టైప్ లో చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో వంకాయతో రిచ్ డిష్. సో మరీ ఎక్కువ రిచ్ గా అలా కాకుండా సో ఈజీగా చేసుకున్నట్టుగా. ఓకే ఓకే, రిచ్ డిష్ అనగానే చాలా మంది ఏంటంటే ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఉంటాయేమో అంటే టైం బాదం పేస్ట్, జీడిపప్పు పేస్ట్, అది ఇది అవన్నీ ఏమీ లేకుండా సో సూపర్ గా ఉండే ఒక డిష్ చెప్తాను, కానీ ఆ టేస్ట్ వచ్చేలాగా. ఎస్, మక్ని కాంబినేషన్ లో తీసుకున్నామండి. సో పూల్ మక్ని ఉంటుంది కదా, అవును, టొమాటో పేస్ట్. ఓకే ఓకే, కొంచెం ఆ మసాలా టచ్ ఇచ్చేద్దాం. మసాలా, సో బైగన్ మక్ని మసాలా. ఓకే ఓకే, మరి బైంగన్ మఖని మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బైంగన్ మఖని మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, పూల్ మఖని 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా పూల్ మక్ని మనం వేయించేసుకున్నామండి. ఓకే, కొద్దిగా నూనెలో వేయిస్తున్నాను. ఈ పూల్ మక్ని మామూలుగా మనం డ్రై ఫ్రై చేసుకున్న బానే ఉంటుందా రాజు గారు? అంటే నూనె లేకుండా ఉట్టిగా ప్యాన్ లో అలా చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇవి వేయించడానికి మటుకు ఆయిల్ వాడుతున్నాం. సో దాని తర్వాత మెయిన్ డిష్ వచ్చేసి సో వెన్నతో చేస్తున్నాం. ఓ, సో కొంచెం ఆయిల్ వెన్న మిక్స్. ఎస్ అండి. సో కొంచెం ఆ మక్కన్ వెన్న ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే బేసిక్ గా మనకి షాహీ డిషెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇలా వెన్న కాంబినేషన్ లో, నెయ్యి కాంబినేషన్ లో కానీ చేసుకుంటాం. సో దాని వల్లే మనకి సగం ఆ టేస్ట్ అనేది అంటే కొంచెం హెవీగా ఆ రిచ్నెస్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట కదా. ఎస్. ఓకే, సో రెడీ. సో దీంట్లోనే వెన్న. ఓకే, సో జస్ట్ ఆయిల్ కొద్దిగా వేసుకొని అవి వేయించేసుకొని వెన్న కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లో మసాలా దినుసులు. ఓకే, సో అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. యాక్చువల్గా మసాలా దినుసులు కూడా మనం అంటే ఆయిల్లో వేయించుకుంటే ఆ టేస్ట్ స్మెల్ మనకి కర్రీ మొత్తం వచ్చేస్తూ ఉంటుంది కదా. సో కొద్దిగా మసాలా ఐటమ్స్ కి పర్టికులర్ గా ఇట్లా ఈ మసాలా దినుసులు అనేవి మనము మొదట్లోనే వేసుకుంటే బాగుంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో వంకాయ ముక్కలు. ఓకే, సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు. ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో ఇప్పుడు ఏంటంటే మనకి కొంచెం ఈ వంకాయ ముక్కలు మగ్గిపోతే మనకు ఆల్మోస్ట్ మనకు డిష్ రెడీ అయిపోయినట్టే. ఓకే, సో ఆల్రెడీ మనం పూల్ మక్ని వేయించి పెట్టేసుకున్నాం. అవును. సో టమాటో పేస్ట్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో అవి ముక్కలు మనం ఉడికించేసి నేను పేస్ట్ చేశాను. సో ప్యూరీ టైప్ లో. ఎస్ అండి. సో అది కూడా వేగడానికి ఎక్కువ అవసరం లేదు. సో ఇది మూత పెట్టేద్దాం. సో ఈ వంకాయ ముక్కలు కాస్త మెత్తపడితే మనము మిగతా యాడ్ చేసేస్తాం. ఎస్ అండి. చూద్దామా రాజు గారు? ఓకే అండి. మంచి స్మెల్ వస్తుంది. ఎస్, మసాలా దినుసులు వేసాం కదా. అవును. సో ఇప్పుడు టమాటో పేస్ట్. ఓకే, ఇక్కడ మేము తెల్ల వంకాయలు వాడామని మీరు కూడా తెల్ల వంకాయలే వాడక్కర్లేదు. సో మనకి ఏ వంకాయ దొరికితే అది వాడుకోవచ్చు. పొడుగు వంకాయలు కాకుండా పొట్టి వంకాయలు ఏవైనా వాడుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడే
సో జనరల్ గా ఈ వంకాయ టమాటో కాంబినేషన్ అనేది బాగుంటుంది కదా రాజు చాలా గారు. బాగుంటుంది. సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మక్ని, పూల్ పూల్ మక్ని. సో ఇక్కడ మనం గ్రేవీలో వేసుకుంటున్నాం కాబట్టి చక్కగా పూల్ మక్నికి కూడా టేస్ట్ పట్టేస్తుంది అండ్ సాఫ్ట్ అవుతుంది, మనకి తినేటప్పుడు బాగుంటుంది. వావ్, ఫ్రెష్ క్రీమ్ కమ్మీగా ఉంది చూస్తుంటే. సో రిచ్ డిష్ అంటే మనం అన్ని వాడేసితేనే ఆ టేస్ట్ వస్తుందని అనుకోకూడదు. ఇట్లా చిన్న చిన్న ఫైనల్ టచ్ ఇచ్చినా కూడా మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో గరం మసాలా, ఎందుకంటే యాక్చువల్ రిచ్ డిషెస్ ఎలాగో మనము కంపల్సరీ అవి వాడి చేసుకుంటేనే వాటి టేస్ట్ వస్తుంది. ఇట్లా మనం ఎప్పుడైనా ఆప్షనల్గా మనకు కావాల్సిన టేస్ట్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఇట్లా వెన్న వేసుకొని ఇట్లా పైనుంచి క్రీమ్ యాడ్ చేసుకోవటము, వీటి వల్లే మనకి ఆ షాహీ ఫీల్, ఆ టేస్ట్ అనేది చక్కగా వచ్చేస్తుంది. సో వంకాయ ముక్కలు మక్కని బాగా కలిసిపోయాయి. ఎస్. సో మనం ఆ వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకునేటప్పుడు ఆ మక్కనికి సరిపడా ఆ సైజులో చేసుకుంటే డిష్ కొంచెం చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది. సో మనం తినేటప్పుడైనా కూడా చక్కగా అట్లా నీట్గా చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది. అంటే ఎప్పుడైనా గెస్ట్లు వచ్చేటప్పుడు అలాగే మనం స్పెషల్ కేర్ తీసుకొని ముక్కలు కోయటం, చిన్నగా కోయటం అట్లా చేస్తూ ఉంటాం. కానీ రెగ్యులర్ గా అలా చేసుకుంటూ ఉండాలి. సో వేరే వాళ్ళ కోసమే కాదు, మన కోసం మనల్ని మనం కూడా సాటిస్ఫై చేసుకోవాలంటే చక్కగా ఇట్లా అట్లా మంచి ప్రెజెంటేషన్ ఉంటే బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర ఓకే సర్వ్ చేసేసుకుంటాం. సో చూడడానికి మక్ని గ్రేవీ లాగా అంటే అది గ్రీన్ కలర్ తీసుకోవడం మూలన మనకి ఆ కొత్తిమీర ఆ టైప్ లో అలా వెళ్ళిపోతుంది. గ్రేవీ కూడా కొంచెం క్రీమ్ టెక్స్చర్ అలా మారిపోయింది. అండ్ నల్ల వంకాయలు అయితే చక్కగా అంటే అవి తెలిసిపోతూ ఉంటాయి. సో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, బైంగన్ మక్ని మసాలా రెడీ అండి. నైస్ రాజ్ గారు. ఓకే అండి, మరి బైంగన్ మక్కని మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బైంగన్ మక్కని మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్కని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో వెన్న వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరగా ముందుగా వేయించిన మక్కని, ఫ్రెష్ క్రీమ్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బైంగన్ మక్కని మసాలా రెడీ.